అల్లు అర్జున్ అరెస్ట్. సో, ఇది మనం మార్నింగ్ నుంచి వింటున్నదే. సో, యాక్చువల్‌గా మిస్టేక్ ఎవరిది? మీరెవరిదనుకుంటున్నారు? చాలా న్యూస్ ఛానెల్స్ చూస్తూనే ఉన్నాం. మార్నింగ్ నుంచి చాలా న్యూస్‌లు వేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్, అరెస్ట్ అని చెప్పేసి. సంధ్య థియేటర్ 70 దగ్గర పోలీస్ వాళ్ళు డ్యూటీ చేయకుండా ఫస్ట్ ఫ్లోర్‌లో ఏం చేస్తున్నారు? అంటే అల్లు అర్జున్‌ని చూడ్డానికే వెళ్లారా? కింద ఇంత జరుగుతుంటే? అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సంధ్య థియేటర్‌కి వెళ్లారా? థియేటర్ వాళ్ళు 2న పర్మిషన్ తీసుకున్నారు. డిసెంబర్ 2. కానీ పోలీస్ వాళ్ళు అసలు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. ఇందులో ఏది నిజం అనుకుంటున్నారు? అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసే ముందు రేవతి గారి హస్బెండ్‌కి అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటూ లేదంట. సో, నేనైతే ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్తున్నాను. రేవతి గారి హస్బెండ్ అయితే భాస్కర్ గారు ఆయన వచ్చేసి వీడియో అయితే రిలీజ్ చేశారనమాట. లైక్ న్యూస్ ముందే చెప్పారు. నాకు ఇట్లా ఎటువంటి సంబంధం లేదు. లైక్ నాకేమీ ఇన్ఫర్మేషన్ లేదు. నేను కూడా న్యూస్ చూసే తెలుసుకున్నాను. నేను ఒకవేళ వెనక్కి తీసుకోమంటే తీసేసుకుంటాను అని చెప్పేసి ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. అండ్ సంధ్య థియేటర్ వాళ్ళు బాండ్ కూడా చేసుకున్నారు. పర్మిషన్ గ్రాంటెడ్ బాండ్. అది కూడా నేను మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. సో, గాంధీ హాస్పిటల్‌కి గూడా తీసుకెళ్లారు అల్లు అర్జున్ గారిని చెకప్ చేయించడానికి. అండ్ వాళ్ళ ఇంటికైతే మార్నింగ్ 11:30కి వెళ్ళడం అయితే జరిగింది పోలీస్ వాళ్ళు. సో, వాళ్ళ ఇంటికెళ్ళి అట్‌లీస్ట్ డ్రెస్ మార్చుకునే టైం గూడా ఇవ్వలేదంట అల్లు అర్జున్ గారికి. సో, ఆయన డ్రెస్ మార్చుకుంటాను షార్ట్స్‌లో ఉన్నాను కదా! వస్తాను కన్ఫర్మ్‌గా కానీ డ్రెస్ మార్చుకొని వస్తాను అని చెప్తే పై దాకా తన రూమ్ దాకా కూడా పోలీస్ వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది. సో, ఆయన కిందకొచ్చి అదే చెప్పారు. మీరు చూసిన వీడియోస్‌లో కానీ మరి ఎక్కడైనా కనిపించిందో లేదో మీకైతే తెలీదు. నేనైతే చూసాను. ఏమనంటే నాకు డ్రెస్ మార్చుకుండే దానికి గూడా మీరు రావడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి. అండ్ తర్వాత అల్లు అరవింద్ గారొచ్చేసి కార్ ఎక్కారు. బట్ దానిలో అల్లు అరవింద్ గారిని చెప్పారనమాట. ఏదొచ్చినా గుడ్ ఆర్ బ్యాడ్ ఇది నా సినిమా నేనే తీసుకుంటా కానీ మీరు మాత్రం రావద్దు అని అనేసరికి ఇంక వెనకాల రావడం అయితే జరిగింది అల్లు అరవింద్ గారు. స్నేహారెడ్డి వాళ్ళ ఫాదర్ అండ్ చిరంజీవి గారు వీళ్ళందరూ అనమాట. సో, దిల్ రాజు వీళ్ళందరూ రావడం అయితే జరిగింది. సో, అల్లు అర్జున్ గారికైతే బెయిల్ అయితే వచ్చేసింది. సో, ఇది ఇష్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయితే అయింది డిసెంబర్ 5న. సో, మూవీ చూడ్డానికి ఒక ఫ్యామిలీ అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. రేవతి గారి ఫ్యామిలీ. సో, 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప అండ్ వాళ్ళ హస్బెండ్ అండ్ ఆవిడ. సో, ఇక్కడ ఏమైందంటే అల్లు అర్జున్ గారు సడెన్‌గా రావడం వలన అండ్ వీళ్ళు ఎటువంటి ఇంటిమేట్ చేయకపోవడం వలన వాళ్ళిద్దరు సెపరేట్ అయిపోయారు. మదర్ అండ్ సన్. అండ్ వీళ్ళిద్దరు సెపరేట్ అయిపోయారు. సో, వీళ్ళిద్దరు సేఫ్‌గా ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు భాస్కర్ గారు అండ్ వాళ్ళ పాప. సో, ఇక్కడొచ్చేసరికి ఈ తొక్కిసలాటలో ఏం జరిగిందంటే రేవతి గారు చనిపోయారు అన్‌ఫార్చునేట్‌లీ. సో, తర్వాత అల్లు అర్జున్ గారు వీడియో కూడా రిలీజ్ చేశారు. లైక్ హి విల్ డొనేట్ 25 లాక్స్ డొనేట్ చేయబోతున్నారు అండ్ సపోర్ట్‌గా ఉంటాను అని చెప్పేసి. అండ్ సుకుమార్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది మాత్రం చాలా బాధాకరం అని చెప్పేసి. వాళ్ళ కొడుకు కూడా ఇంజూర్డ్ అయిపోయారు. సో, ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నాడు ఆ బాబు. సో, ఆయన చికట్పల్లి పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఈ కేస్ అయితే పెట్టడం జరిగింది. సో, తర్వాత ఏం జరిగిద్దో చూడాలి. మీరైతే ఎవరిది కరెక్ట్, ఎవరు చేసింది రాంగ్ అని చెప్పేసి మీరనుకుంటున్నారో నాకు చెప్పండి. సో, దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.